ఓడిపోయినా ఆయన వెనుతిరగడు, ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తాడు, మళ్ళా ఆయన అనుకున్న ఆలోచన నెరవేరుస్తాడు. అమ్మకి వందనాలు అన్నాడు, మరి ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తాను అన్నాడు, మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు, అట్టగలమన్నాడు తెలియదు, కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరికి అంటారు? అయితే అమ్మ వందనం ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు, 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు. అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. ఈ రెడ్ బుక్లని, నల్ల బుక్లని, తెల్ల బుక్లని, బుక్కుల మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే కార్యక్రమాల మీద, జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్కుల మీద అందరికీ ఉన్నది ఒక్కొక్క బుక్కు, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్కు. ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్కు, పార్టీకి ఒక బుక్కు లేదు, ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా అవపడకపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజ్